హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫైనల్ గా ఆ రోజు రానే వచ్చింది. డార్లింగ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ది రాజా సాబ్ జాతర మొదలైపోయింది. జనవరి 8 నుంచే ఇండియా వైడ్ గా ప్రీమియర్ షోలతో ప్రభాస్ బాక్సాఫీస్ వేట మొదలు పెట్టబోతున్నారు. అయితే సినిమా రిలీజ్ కి ముందు బయటకొచ్చిన లెక్కలు చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతోంది. టికెట్ రేట్లేమో 1000 రూపాయలు దాటేశాయి. బడ్జెట్ ఏమో 450 కోట్లు. బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ఏమో కొండంత ఉంది. మరి ఇంత భారీ రేట్ల మధ్య రాజా సాబ్ నెగ్గుకు రాగలడా? అడ్వాన్స్ బుకింగ్స్ లో ప్రభాస్ సృష్టించిన సునామీ ఎలా ఉంది? ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు ఇచ్చిన పర్మిషన్స్ ఏంటి? ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్ గా తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. ముందుగా ఈ సినిమా స్థాయి ఏంటో బడ్జెట్ చూస్తే అర్థమవుతుంది. మారుతి డైరెక్షన్ అనగానే ఇది సింపుల్ సినిమా అనుకున్నారు అందరూ. కానీ ఇది 400 నుండి 450 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన విజువల్ వండర్. ఇంత ఖర్చు పెట్టారు కాబట్టి రిటర్న్స్ కూడా అదే రేంజ్లో ఉండాలి కదా. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకోవాలంటే వరల్డ్ వైడ్ గా సుమారు 410 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. ఇది కేవలం బ్రేక్ ఈవెంట్ టార్గెట్ మాత్రమే. అందులోనూ కేవలం మన తెలుగు వర్షన్ నుంచే 290 కోట్ల గ్రాస్ రాబట్టాలి. అంటే ప్రభాస్ మీద ఉన్న భారం మామూలుది కాదు. సంక్రాంతి సీజన్ కాబట్టి పాజిటివ్ టాక్ వస్తే ఈ నంబర్స్ ని డార్లింగ్ అవలీలగా దాటేస్తాడు. కానీ టాక్ ఏమాత్రం తేడా వచ్చినా బయ్యర్లు రిస్కులో పడతారు. ఇక సామాన్య ప్రేక్షకుడికి షాక్ ఇచ్చే విషయం టికెట్ రేట్లు. ప్రభాస్ సినిమా అంటే ఆ మాత్రం హైక్ కామన్. కానీ ఈసారి రేట్లు ఆకాశాన్ని తాకాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మొదటి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్ లో 150 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 200 రూపాయలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. దీంతో స్పెషల్ ప్రీమియర్స్ రేట్లు ఏపీలో 1000 రూపాయల వరకు వెళ్తున్నాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ మల్టీప్లెక్స్ రేట్లు 1000 రూపాయలు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సింగిల్ స్క్రీన్స్ లో కూడా 800 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. 6 గంటల నుండే ప్రీమియర్స్ పడుతున్నాయి కాబట్టి ఫ్యాన్స్ ఈ రేట్లని అస్సలు పట్టించుకోవడం లేదు. మాకు బాస్ దర్శనం ముఖ్యం, రేటు ఎంతైనా ఓకే అని ఎగబడుతున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే థియేటర్లో రిజల్ట్ ఎలా ఉన్నా నిర్మాతలు, పీపుల్స్, మీడియా ఫ్యాక్టరీ వాళ్లు మాత్రం ఆల్మోస్ట్ సేఫ్ జోన్లో ఉన్నారు. సినిమా రిలీజ్ కాకముందే కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ అంటే ఓటీటీ, శాటిలైట్, ఆడియో ద్వారానే సుమారు 180 నుండి 190 కోట్లు వెనక్కి వచ్చేశాయి. అన్ని భాషల ఓటీటీ రైట్స్ ని జియో సినిమా భారీ ధరకు కొనుగోలు చేసింది. శాటిలైట్ రైట్స్ ని స్టార్ నెట్వర్క్ దక్కించుకుంది. కొన్ని ఏరియాల థియేట్రికల్ అడ్వాన్స్లు కూడా కలుపుకుంటే రిలీజ్ కి ముందే దాదాపు 350 కోట్లు రికవరీ జరిగిపోయింది. ఇది ప్రభాస్ బ్రాండ్ వాల్యూకి నిదర్శనం. సో నిర్మాతలకు పెద్దగా టెన్షన్ లేదు. ఇక లాస్ట్ 24 గంటల్లో బుక్ మై షోలో జరుగుతున్న రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే. బుకింగ్స్ ఓపెన్ అయిన గంటలోనే కొన్ని చోట్ల సర్వర్లు క్రాష్ అయ్యాయి. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ లాంటి మెయిన్ సిటీస్లో ప్రీమియర్ షో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. గంటకు సుమారు 30,000 నుండి 40,000 టికెట్లు అమ్ముడవుతున్నాయని అంచనా. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ సినిమా మొదటి రోజు 100 కోట్ల గ్రాస్ ని టచ్ చేసే అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది. మొత్తానికి ది రాజా సాబ్ బాక్సాఫీస్ దగ్గర ఒక కొత్త చరిత్ర సృష్టించడానికి రెడీ అయ్యాడు. హారర్ ప్లస్ కామెడీ, దానికి ప్రభాస్ మాస్ యాడ్ అయితే రికార్డులు గల్లంతవ్వాల్సిందే. మరి మీరు టికెట్ బుక్ చేసుకున్నారా? 1000 రూపాయల టికెట్ రేటుపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ లో తెలియచేయండి. రిలీజ్ తర్వాత పూర్తి రివ్యూతో మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.